హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెవాప్స్ అండ్ క్లౌడ్ డిస్కషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనం లైనెక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లైనెక్స్ గురించి డిస్కస్ చేసేదానికంటే ముందు మనం ఐపీ ఎనేబుల్ డివైస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏ డివైస్కి అయితే ప్రాసెసర్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ ఉంటాయో మనం వాటిని ఐపీ ఎనేబుల్ డివైజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటరు, ఈ మధ్య టీవీస్, రెఫ్రిజిరేటర్స్, స్మార్ట్ ఏసీస్ వీటన్నిటికీ కూడా ఎంతో ఇంతో ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఐపీ ఎనేబుల్ డివైజెస్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే లైక్ హార్డ్వేర్తో, హార్డ్ డిస్క్తో కానీ, ర్యామ్తో కానీ, ప్రాసెసర్తో కానీ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం వీటితో ఇంటరాక్ట్ అవ్వడం కుదరదు. ఇప్పుడు మనం facebook.comని కానీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యాక్సెస్ చేస్తున్నామంటే ఏంటి మీనింగు? ఎక్కడో యుఎస్లో ఉండే సర్వర్స్లో ఆ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ డిప్లాయ్ చేస్తున్నారు. అలా డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి మనం వాటిని యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో ఒక డెవాప్స్ ఇంజనీర్గా మనము ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం సర్వర్స్తోనే వర్క్ చేస్తాం కాబట్టి, సర్వర్స్తో వర్క్ చేసేటప్పుడు ఓఎస్తోనే వాటితో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి మనం లైనెక్స్ గురించి మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. బట్ లైనెక్స్ ఎందుకు అనే డిస్కషన్ వచ్చినప్పుడు సర్వర్స్లో ఆపరేటింగ్ సిస్టమ్కి మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మేజర్గా విండోస్ అండ్ లైనెక్స్. ఎందుకు లైనెక్సే ప్రిఫర్ చేయాలి అనే దానికంటే ముందు మనం అసలు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వచ్చింది అనే దానిపైన డిస్కస్ చేద్దాం. 1980s ఆ టైంలో ఏంటి అంటే మనకు సర్వర్స్లో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా డామినెంట్గా ఉంది. బట్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, అండ్ ల్యాప్టాప్స్ కూడా ఆ టైంలో పర్సనల్ కంప్యూటర్స్లో మనకు అవిఎం బయోస్ అనే ఒక బ్లూ స్క్రీన్ ఉండే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యేది అనమాట. వీటిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే హార్డ్వేర్ లాకింగ్. మీరు ఒక సర్వర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టాల్ చేసిన ఓఎస్ కూడా కొనాల్సిందే. అది ఎలా అంటే మ్యాక్ ల్యాప్టాప్ మనం ఎలా అయితే కొంటున్నామో మ్యాక్ ల్యాప్టాప్లో మీరు మ్యాక్ ఓఎస్ తీసేసి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోలేదు. ఆ ఫ్రీడమ్ మనకు ఉండదు అనమాట. సో అలానే యూనిక్స్ కూడా ఏంటంటే హార్డ్వేర్ లాకింగ్తో వస్తుంది. ఇది లైనస్ టోర్వాల్స్ అనే ఒక పర్సన్కి నచ్చలేదు. ఒక హార్డ్వేర్ని మనం కొంటున్నప్పుడు దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏది ఇన్స్టాల్ చేసుకోవాలనే ఫ్రీడమ్ మనకు ఉండాలి అనేది అతను అనుకొని అతను ఏం చేశాడంటే ఫ్రమ్ ద స్క్రాచ్ యూనిక్స్ ఫీచర్స్తో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని సి లాంగ్వేజ్ యూస్ చేసి డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో స్టార్ట్ చేసి దాన్ని జనరల్గా మనం ఏమంటామంటే లైనెక్స్ కెర్నల్ అని అంటాం. లైనెక్స్ కెర్నల్ అంటే ఏంటి అంటే హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యే కాంపోనెంట్ని కెర్నల్ అంటాం యూజువల్గా. దానికి అతను లైనెక్స్ అని పేరు పెట్టాడు. అంటే ఒక కార్కు ఉండే మేజర్ కాంపోనెంట్ ఏంటి? ఇంజన్. ఇంజన్ లేకుండా కార్ వర్క్ అవ్వదు. ఇంజన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే దానిపైన బాడీని మనకు నచ్చినట్లు మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో అతను చేసింది ఏంటి అంటే లైనెక్స్ కెర్నల్ అనే ఒక కాంపోనెంట్ని, హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యే కాంపోనెంట్ని డెవలప్ చేసి ఓపెన్ సోర్స్గా కోడ్తో పాటు మొత్తం ఇంటర్నెట్లో ఓపెన్ సోర్స్గా పబ్లిష్ చేసేసాడు. సో ఇది చూసి నచ్చిన కొన్ని కంపెనీస్, రెడ్ హ్యాట్ కానీ, ఒరాకిల్ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ కెర్నల్ని యూజ్ చేసుకుంటూ దానిపైన కొన్ని యూజర్ ఇంటర్ఫేసెస్, కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తూ వాటిని లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ లాగా మార్కెట్లోకి వదిలారు. ఇది 1990sలో చాలా బాగా పాపులర్ అయిపోయింది. సో ఎందుకు పాపులర్ అయిపోయింది అంటే విండోస్ కంటే మేజర్గా ఒకటి పర్ఫార్మెన్స్. జనరల్గా మనకు తెలిసిందే గ్రాఫిక్స్ ఎక్కువ ఉండే కొద్దీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. మన విండోస్ ల్యాప్టాప్స్ కానీ వీటిలో ఏంటి అంటే గ్రాఫిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రాఫిక్స్ని ప్రాసెస్ చేయడానికి చేసే కొద్దీ స్పీడ్ అనేది తగ్గుతుంది. బట్ లైనెక్స్ సర్వర్స్లో మోస్ట్లీ టెక్స్టే ఉంటుంది. మోస్ట్లీ కాదు, అంతా టెక్స్టే ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గ్రాఫిక్స్ని ప్రాసెస్ చేయడానికి రిసోర్సెస్ అవసరం లేదు కాబట్టి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది లైనెక్స్లో. అదే రకంగా కాస్ట్. విండోస్ లైసెన్స్ మనం పర్చేస్ చేయాలి, అది చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. బట్ లైనెక్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓపెన్ సోర్స్. మనం ఎలాంటి కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే మనకు తెలుసు విండోస్లో చాలా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. మనం యాంటీవైరస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ లైనెక్స్లో ఇన్బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఐపీ టేబుల్స్ అని, ఎస్సీ లైనెక్స్ అని ఇలాంటివి. వీటిలో యాంటీవైరస్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైనెక్స్ సర్వర్స్లో అటాక్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ. సో సెక్యూరిటీ ఎక్కువ, పర్ఫార్మెన్స్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. అండ్ అలానే మనకు కంటైనరైజేషన్ అనేది లైనెక్స్లోనే ఎక్కువ రన్ అవుతుంది, మంచిగా రన్ అవుతుంది. ఎందుకంటే లైనెక్స్లో ఉండే ఫీచర్స్ లైక్ సి గ్రూప్స్, నేమ్ స్పేసెస్ అనే ఒక ఫీచర్ ఉంది. దీని నుంచే మనకు కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్ పుట్టింది.
ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో లేదు. సో దానివల్ల మనం ఇప్పుడు మోస్ట్లీ అన్ని మైక్రో సర్వీసెస్ కంటైనర్స్ లాగా రన్ అవుతున్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా లైనెక్స్లో ఈ ఫీచర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ సపోర్ట్, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా మనకు కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. బట్ ఇక్కడైతే సపోర్ట్ కూడా మనం కాస్ట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. బట్ ఇక్కడైతే మనం ఓపెన్ సోర్స్ అవసరం అయితే సపోర్ట్ కూడా మనం కొనుక్కోవచ్చు. లైక్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ నుంచి వాళ్ళ నుంచి మనం సపోర్ట్ కూడా తీసుకోవచ్చు తక్కువ కాస్ట్లో కంపేర్ టు విండోస్. సో ఈ ఫీచర్స్ అన్ని ఉండడం వల్ల ఇప్పుడు ఏంటి అంటే 90% ఆఫ్ ద సర్వర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ రన్నింగ్ ఆన్ లైనెక్స్, ఇంక్లూడింగ్ సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్లో కూడా ఖచ్చితంగా మనం అందరం లైనెక్స్నే యూస్ చేస్తున్నారు. సూపర్ కంప్యూటర్స్ రీసెర్చ్ జరుగుతుంది కదా, వాటిలో కూడా లైనెక్సే యూస్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అది డెవాప్స్ ఇంజనీరే కాదు, ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీరు లైనెక్స్ నేర్చుకుంటే అది వాళ్ళ ప్రొఫైల్కి చాలా బాగా యూజ్ అవుతుంది, వాళ్ళ రెజ్యూమ్కి చాలా కొంచెం పవర్ని యాడ్ చేస్తుంది. ఈ లైనెక్స్లో మనం ఒక డెవాప్స్ ఇంజనీర్గా ఏం నేర్చుకోవాలి? ఫైల్ మేనేజ్మెంట్, లైక్ ఫైల్స్ని క్రియేట్ చేయడం, వ్యూ చేయడం, ఫోల్డర్స్ని క్రియేట్ చేయడం, వ్యూ చేయడం, కాపీ చేయడం, మూవ్ చేయడం, ఫైండ్ చేయడం, సెర్చ్ చేయడం, ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఫైల్ పర్మిషన్స్ని చేంజెస్ చేయడం, లైక్ CH own అని, చేంజ్ మోడిఫికేషన్ అని, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, ఇలా పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి. అండ్ దెన్ యూజర్ మేనేజ్మెంట్, యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి. అండ్ ఇది కూడా ఒక మెయిన్ అడ్వాంటేజ్, విండోస్లో కంటే యూజర్ మేనేజ్మెంట్ లైనెక్స్లో చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఫైల్ ఓనర్షిప్ కానీ ఫైల్ పర్మిషన్స్ కానీ చాలా బెటర్గా ఉంటుంది లైనెక్స్లో, ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. ఓకే, సో ఇది నేర్చుకోవాలి. అండ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్, ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సర్వీస్ మేనేజ్మెంట్, ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ని సర్వీసెస్ లాగా ఎలా రన్ చేయాలి, లైక్ systemctl స్టాప్ కానీ systemctl స్టార్ట్ రీస్టార్ట్, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. నెట్వర్క్ మేనేజ్మెంట్, లైక్ నెట్వర్కింగ్ ట్రబుల్ షూటింగ్, ఎలా లైనెక్స్లో రన్ అవుతున్న అప్లికేషన్ ఒకవేళ సరిగా రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, పోర్ట్స్ని ఎలా చెక్ చేయాలి, రన్నింగ్ లాగ్స్ని ఎలా చెక్ చేయాలి, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. డిస్క్ యూటిలైజేషన్, ఎంత డిస్క్ స్పేస్ కన్జ్యూమ్ అయింది, ఎంత మెమరీ కన్జ్యూమ్ అవుతుంది, ర్యామ్ ఎంత ఫ్రీ ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అలానే హార్డ్ డిస్క్లో ఎంత కన్జ్యూమ్ అయింది, ఎంత ఫ్రీగా ఉంది, ఇలాంటి కమాండ్స్ కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ లైనెక్స్ హైరార్కీ, లైనెక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో దీన్ని కూడా మనం ఒక డెవాప్స్ ఇంజనీర్గా ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఓవరాల్గా ఏంటి అంటే లైనెక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఫస్ట్ ఉండాల్సిన స్కిల్ ఏంటి అంటే లైనెక్స్. ఈ లైనెక్స్ ఏంటి అంటే ఒక పసిఫిక్ ఓషన్ లాంటిది అనమాట, మీరు ఎంత డెప్త్కి వెళ్తే ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనకు ఇక్కడ బాగా సరిపోతుంది. అండ్ డెఫినెట్లీ ప్రతి సర్వర్లో లైనెక్సే ఉంది కాబట్టి ఇది మనం బాగా నేర్చుకోవాలి డెవాప్స్ ఇంజనీర్ లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.